హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే, అసలు మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీరు పెట్టుకునే కాలేజ్ లో ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫుల్ గా చూడండి. అసలు క్లారిటీగా చెప్తా అసలు ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయో. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే, అసలు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉంది కదా, దాంట్లోకి అయితే వచ్చేయాలి. ఇక్కడ చూడండి, స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ ఎలా చేయాలో సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు ఇవి ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ లోకి అయితే వచ్చేయాలి. వచ్చేసిన కానీ మనం ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసేయండి. మీకు తెలిసిందే కదా, అక్కడ ఇప్పుడు మనకైతే కొత్తగా ఒకటి యాడ్ చేశారు. అబ్బా అది చూడండి, ఏంటంటే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఒకటి యాడ్ చేశారు. దాని మీద తపాలు మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన కానీ ఏం చేశారంటే, ఇక్కడ మీకు అసలు సెకండ్ ఫేజ్ లో ఏ కాలేజ్ అయితే టార్గెట్ చేయాలనుకుంటున్నారో ఆ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఏం తీసుకున్నా అంటే విట్టేపీ అని కొడుతున్నా. ఇక్కడ విట్టేపీ అని కొడితే ఇక్కడ వచ్చింది కదా యూనివర్సిటీ, అది సెలెక్ట్ చేసుకున్నా. దాంట్లో మనకి అందరికి కావాల్సిన కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కాబట్టి అది కూడా సెలెక్ట్ చేసుకోండి. సరదాగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ రిపోర్ట్. సో ఇక్కడ గెట్ రిపోర్ట్ అని కానీ ఇక్కడ చూపిస్తుంది కదా డీటెయిల్స్, ఎంతమంది స్టూడెంట్స్ కి ఆ కాలేజ్ సిఎస్సి బ్రాంచ్ లో ఎన్ని సీట్స్ ఫిల్ అయిపోయినాయి అని. చూసారు కదా ఎంత, ఇట్లా కింద స్క్రోల్ చేయండి. మొత్తం 592 సీట్స్ అయితే ఇక్కడ మొత్తం 592 సీట్స్ అయితే ఇక్కడ ఫిల్ అయినట్టు చూపిస్తుంది. అసలు యాక్చువల్ ఎన్ని సీట్స్ ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు. మళ్ళీ యాక్చువల్ ఎన్ని సీట్స్ ఉన్నాయో చూడాలనుకుంటే మీరు క్యాబ్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోండి. అది అఫీషియల్ క్యాబ్ వెబ్సైట్ లోకి వెళ్ళి మళ్ళీ వ్యూ డీటెయిల్స్ నొక్కండి. వ్యూ డీటెయిల్స్ నొక్కిన తర్వాత ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేసిన కానీ మళ్ళీ విట్టేపీ అని ఇక్కడ కోడ్ సెర్చ్ చేయాలి. ఇక్కడ వచ్చేసింది విట్టేపీ అని, దాని మీద క్లిక్ చేసిన కానీ ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే సిఎస్సి బ్రాంచ్ 595 సీట్స్ అంటే టోటల్ ఇంటేక్ లో 595 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఫిల్ అయినట్టు చూపిస్తుంది మీకు 592. అంటే ఇంకెన్ని మిగిలి ఉన్నాయి, 3 సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ 3 సీట్స్ కి అయితే అప్లై చేసుకోవడానికి ఉంది. సో మళ్ళీ ఇంకా అన్న మీరు ఈ 3 సీట్స్ అయినా ఉండేదని అడగొచ్చు. ఇంకెవరన్నా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా కానీ ఇంకేమైనా చేయకపోయినా కానీ ఇంకా సీట్స్ అయితే కొన్ని యాడ్ అవ్వచ్చు. మోస్ట్లీ ఇవే ఉంటాయి. ఇంకెవరన్నా తీసుకోపోతే ఆ సీట్ వద్దు, నేను ఇంకా బెటర్ కాలేజ్, లైక్ కొంతమంది జేఈ మెయిన్స్ లో కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటారు కదా దీంట్లో, మళ్ళీ ఎంసెట్ లో వాళ్ళు వెళ్ళిపోతారు ఐఐటీస్ ఎన్ఐటీస్ లోకి వెళ్తే. అప్పుడు వీళ్ళు ఇక్కడ సీట్ వదిలేస్తే మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్ లో ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఇష్టమైన కాలేజ్ అయితే పెట్టుకోండి. అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కన్నా ఒక బెటర్ కాలేజే పెట్టండి. అప్పుడే మీకు మంచి ఛాన్స్ ఉండిద్ది. లైక్ ఆ మంచి కాలేజ్లో వచ్చే ఛాన్సే ఉండిద్ది. సో ఇది వీడియో, అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్.